హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు అయితే పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్, ఇది 69th మ్యాచ్. ఇది ఐపీఎల్. ఇదైతే లైవ్ జైపూర్ నుంచి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అయితే జరగబోతుంది. ఇదైతే చాలా పవర్ఫుల్ అండ్ సూపర్ మ్యాచ్ అయితే జరగబోతుంది. బాగా ఇది రెండు సైడ్ల అటాకింగ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మ్యాచ్ అయితే సూపర్గా జరగబోతుంది. దీని గురించి అయితే మనం డీటెయిల్గా అయితే ప్రివ్యూ అయితే చేసుకుందాం, ఫుల్ డీటెయిల్స్తో. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోని. ఫస్ట్ పంజాబ్ అండ్ ఎంఐ అయితే రెండు అయితే ఇప్పటికే ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ 2లో ఫినిష్ అవుతుంది. టాప్ 2లో ఫినిష్ అవుతే ఏంటంటే ఫైనల్కి వెళ్ళడానికి అయితే 2 మ్యాచ్లు అయితే ఛాన్స్ ఉంటుంది. ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకో మ్యాచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టాప్ 2 ఫినిష్ అనేది అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పటికైతే పంజాబ్ అయితే సెకండ్ ప్లేస్లో అయితే ఉంది 17 పాయింట్స్తోని, అండ్ ముంబై 4th ప్లేస్లో 16 పాయింట్స్తో ఉంది. నెట్ రన్ రేట్ కూడా ఇంపార్టెంట్, కానీ ఇక్కడ నెట్ రన్ రేట్ అంత ఇంపార్టెంట్ అయితే కాకపోవచ్చు ఫ్రెండ్స్. ఎంఐకి అయితే ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం వాళ్ళు టాప్ 2లో అయితే ఫినిష్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుంది కాబట్టి వాళ్ళు టాప్ 2లో ఫినిష్ అవుతారు. పంజాబ్ గెలిస్తే మాత్రం 19 పాయింట్స్తో వాళ్ళు టాప్ 2లో ఫినిష్ అవుతారు. కాబట్టి టాప్ 2 ఫినిష్కి ఇంత ఇంపార్టెంట్ ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. వాళ్ళైతే రెండు టీంలకైతే ఇది చాలా పోటాపోటీ మ్యాచ్ అయితే జరగబోతుంది. మనం టీం ఫామ్ పరంగా చూస్తే అయితే ఫస్ట్ పంజాబ్ నుంచి చూసేటైతే వాళ్ళైతే లాస్ట్ 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లు అయితే గెలిచిండ్రు, అండ్ ఒక మ్యాచ్ అయితే వర్షం వల్ల ఆగిపోయింది. వాళ్ళ బ్యాటింగ్ అయితే చాలా ఓపెనింగ్ అయితే ప్రియాన్ష్ ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్ అయితే ఎక్స్ప్లోసివ్ స్టార్ట్ అయితే ఇస్తుండ్రు. దాని తర్వాత 1 డౌన్లో వచ్చే శ్రేయస్ అయ్యర్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. కాబట్టి వాళ్ళకి పవర్ ప్లేలోనే చాలా మంచిగా సూపర్గా అయితే ఉంది. దీనికి తోడు వాళ్ళు మార్కస్ స్టోయినిస్ని అయితే యాడ్ చేసుకున్నారు రీసెంట్గా, అండ్ యంగ్స్టర్ ప్రియాన్ష్ ఆర్య. వీళ్ళిద్దరు యంగ్స్టర్ ప్రియాన్ష్ అయితే మీకైతే గుర్తే ఉంటుంది, ఈ సీజన్లో 39 బాల్స్లోనే సెంచరీ వేసిండు, సూపర్గా అనుకోవాలి. వాళ్ళైతే ఈ మార్కస్ స్టోయినిస్ యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకు బౌలింగ్ ప్లస్ ఎక్స్ప్లోసివ్ స్టార్ట్ అయితే లాస్ట్ మ్యాచ్ డీసీ మీద అయితే సూపర్గా ఆడాడు. కాకపోతే ఆ మ్యాచ్ ఓడిపోవడం వల్ల వాళ్ళకు కొద్దిగా మైనస్ అని కాకపోతే స్టోయినిస్ అయితే సూపర్ ఉంది. బౌలింగ్ కూడా హర్షదీప్ సింగ్ అయితే బాగున్నాడు. చాహల్ అయితే ఆడే అవకాశం అయితే లేదంటున్నారు. ఇంకా మనం ముంబైకి అయితే చూసేటైతే వాళ్ళైతే 5 టైమ్ ఛాంపియన్స్, ఇప్పటికే 5 సార్లు అయితే ఐపీఎల్ టైటిల్ అయితే గెలిచారు. హార్దిక్ పాండ్యా కూడా మంచి ఫామ్లో అయితే వస్తున్నాడు. క్యాప్టెన్గా బ్యాటింగ్ బౌలింగ్ సూపర్గా ఉన్నాడు. ఇంకా మెయిన్గా వాళ్ళకి ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ అయితే సూపర్ ఫామ్లోకి అయితే వచ్చిండు. రీసెంట్గా లాస్ట్ 3-4 మ్యాచ్లో వాళ్ళు గెలిచిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ సూపర్గా ఆడుతుండు. బుమ్రా కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ అయితే మనకు తెలిసిందే జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అయితే జరగబోతుంది. ఇక్కడైతే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ బౌన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇక్కడ వర్షం పడే ఛాన్స్ ఉండి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే మాత్రం ఫాస్ట్ బౌలర్లకు అయితే బాల్స్ బాగా స్వింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్లో టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా చేజింగ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ అయితే కోరుకుంటారు. బౌలింగ్ ఫస్ట్ చేసి సెకండ్ ఇన్నింగ్స్లో చేజ్ చేయాలని అనుకుంటారు. ఎందుకంటే డ్యూ వస్తే చేజ్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే ఒకవేళ వర్షం పడే ఛాన్స్ ఉంటే మాత్రం వాళ్ళకి బాల్ బాగా స్వింగ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ బౌలింగ్ చేసుకొని ఆపోనెంట్స్ని తక్కువ స్కోర్కే ఆల్అవుట్ చేయాలని అయితే కోరుకుంటారు ఎవరిదైనా. రెండు సైడ్లు కూడా చాలా బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది. కాబట్టి ఈ మ్యాచ్ అయితే చాలా పోటాపోటీగా జరిగే అవకాశం అయితే పుష్కలంగా ఉందని అయితే మనం కోరుకోవచ్చు. హెడ్ టు హెడ్ రికార్డ్ చూసేటైతే ఇప్పటి వరకల్లా ఐపీఎల్ హిస్టరీలో 32 టైమ్స్ అయితే వీళ్ళిద్దరు ఆడారు, 32 సార్లు. అందులో ముంబై ఇండియన్స్ అయితే 17 మ్యాచ్లు గెలిచింది, అండ్ పంజాబ్ అయితే 15 మ్యాచ్లు అయితే గెలిచింది. కాకపోతే రీసెంట్గా జరిగిన లాస్ట్ జరిగిన 10 మ్యాచ్లో అయితే ఇద్దరు 5 మ్యాచ్లతోని సమానంగా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎప్పుడన్నా కూడా చాలా పోటాపోటీగా జరుగుతుందని అనుకోవచ్చు. రీసెంట్ 2019 తర్వాత అయితే వీళ్ళు ఎప్పుడు మ్యాచ్ ఆడినా చాలా బాగా పోటాపోటీగా రెండు సైడ్లు చాలా సూపర్గా ఆడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ సైడ్ ఎప్పుడు
రెండిట్లో బౌలింగ్ బ్యాటింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఎప్పుడైనా వీళ్ళిద్దరు ఎప్పుడు మ్యాచ్ ఆడినా చాలా సూపర్గా పోటాపోటీగా అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా అలాగే జరుగుతుందని అయితే మనం కోరుకోవచ్చు. సూపర్గా ఉంటుంది మ్యాచ్ అయితే, ఎవరు మిస్ కాకండి. పంజాబ్ ఇప్పుడు మన ప్లేయింగ్ 11 చూసేటైతే పంజాబ్లో ప్లేయింగ్ 11 అయితే చేంజ్ ఉండే అవకాశం అయితే లేదు. ఓపెనర్స్ ప్రియం చార్య, ప్రభు సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, జాష్ ఇంగ్లీష్, నెహల్ వదేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఉమర్ జాయ్, శశాంక్ సింగ్, మార్కో ఎన్సన్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్. ఇదే ఓపెనింగ్, ఇదే ప్లేయింగ్ 11 అనుకొని అయితే కన్ఫామ్గా చెప్పుకోవచ్చు. కాకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో మ్యాచ్ సిచ్యుయేషన్ బట్టి అయితే బ్యాటింగ్ ఆర్డర్ కొద్దిగా అప్ అండ్ డౌన్ అయితే చేంజెస్ జరగవచ్చు. ఎందుకంటే ఆ మ్యాచ్ సిచ్యుయేషన్ బట్టి చేంజెస్ అయితే జరగవచ్చు. ప్లేయింగ్ 11 కూడా ఒకవేళ మ్యాచ్ కండిషన్స్ బట్టి 1-2 చేంజెస్ జరగవచ్చు. ఇక మనం ఎంఐ ప్లేయింగ్ 11 అయితే చూసేటట్టయితే రోహిత్ శర్మ, రైన్ రికల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమందీర్, కార్బిన్ బోర్డ్స్, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఇక మనకు ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి అయితే కరణ్ శర్మ ఫ్రెండ్స్. వీళ్ళదైతే చాలా బ్యాటింగ్ అయితే వీళ్ళ టీం అయితే సమతుకంగా అయితే ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళ టీం అయితే రీసెంట్గా అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకొని అయితే చెప్పాలి. వాళ్ళ మెయిన్గా ఇండియన్ ప్లేయర్స్ అయితే చాలా సూపర్గా ఆడుతున్నారు. ఎక్కువ ఓవర్సీస్ ప్లేయర్ మీద అయితే డిపెండ్ అయ్యే టీం అయితే ఇది కాదు. బౌలింగ్ అయితే చాలా సూపర్గా అయితే ఉంది వీళ్ళది. ఇక కీ ప్లేయర్స్ అయితే చెప్పుకోవాలంటే రెండు టీంలో కీ ప్లేయర్స్ ఎవరో మ్యాచ్ టర్న్ చేసే ప్లేయర్స్ ఎవరంటే ఫస్ట్ మనం పంజాబ్లో చూసుకున్నట్టయితే శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్గా కూడా బాగా క్లిక్ అవుతున్నాడు. క్యాప్టెన్గా కూడా బాగా క్యాప్టెన్షిప్ చేసి మంచి ఫీల్డ్ చేంజ్ చేసుకుంటూ బౌలింగ్ చేంజెస్ బాగా క్యాప్టెన్ ఎట్లుండాలో అట్లా బాగా చేస్తున్నాడు. బ్యాటింగ్ సైడ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకో సైడ్ అయితే హర్షదీప్ సింగ్ యార్కర్ కింగ్ అనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే డెత్ ఓవర్లు అయితే ఇతని యార్కర్లు కానీ స్వింగ్ బాల్, స్లోవర్ డెలివరీ, బౌలింగ్లో బాగా వేరియేషన్స్ అయితే చూపెడుతున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకో సైడ్ ప్రియం చార్య ద అప్కమింగ్ స్టార్ అనుకొని చెప్పాలి. ఓపెనింగ్ అయితే పవర్ ప్లేలోనే మ్యాచ్ అయితే పంజాబ్ సైడ్ అయితే టర్న్ చేస్తుండే ఎక్స్ప్లోసివ్ షాట్స్తోని. ఫీల్డింగ్ రెసిస్టెన్స్ అయితే బాగా యూజ్ చేసుకుంటున్నాడు. ఎంఐలో అయితే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వీళ్ళైతే సూపర్ ఫామ్లో అయితే ఉన్నారు. చూద్దాం ఎట్లా ఉంటుందో మ్యాచ్ అయితే. ఇక మనం మ్యాచ్ ప్రెడిక్షన్ చూసుకున్నట్టయితే 50-50 అని అయితే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎవరి సైడ్ అయితే ఎడ్జ్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఇద్దరు సేమ్ విజయాలతోని సేమ్ బాగున్నారు. ఇంకో సైడ్ ఏంటంటే ఎవరు ఏ డిపార్ట్మెంట్లో కూడా వీక్ లేరు. అన్ని డిపార్ట్మెంట్లో బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ క్యాప్టెన్ పరంగా చూసినా కూడా అన్నిట్లలో రెండు సమానం ఉన్నాయి కాబట్టి చాలా సూపర్గా ఉంది. ఉజ్జీల మధ్యలో పోటీ అని అయితే అనుకోవచ్చు. కాకపోతే నేను అనుకునేది ఏంటంటే ఈ మ్యాచ్ అయితే ఫైనల్ ఓవర్ వరకు అయితే జరిగే అవకాశం అవుతుంది. బాగా పోటాపోటీగా జరిగి లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ జరిగే అవకాశం అవుతుంది. లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ జరిగితే మాత్రం పంజాబ్కే జస్ట్ కొద్దిగా ఎడ్జ్ అయితే ఉందనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ క్లిక్ అయితే మాత్రం పంజాబ్కి అయితే ఇది ఈజీ విన్ అనుకొని చెప్పుకోవాలి. కాకపోతే లాస్ట్ ఓవర్లో ఏం జరుగుతుందో అయితే చెప్పలేము ఫ్రెండ్స్. ఇప్పటివరకు మా వీడియో చూసుకుంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ఆన్ చేసుకుంటే ఫ్యూచర్లో మేము చేసే ఏ వీడియో అయినా మీకు తప్పకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే మా ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.